నమస్తే. నా పేరు డాక్టర్ నారు శ్రీనివాస్ రెడ్డి. నేను యూస్మాస్ ఏపీ మాస్టర్ ఫ్రాంచైజీ, అలాగే చైర్మన్ శ్రీరామ్ టెక్నాలజీస్. ఏపీలో 10 years నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. సో ఈ సిరీస్లో మా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తోటి మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తాం. నమస్తే మేడం. నమస్తే సార్. సో యూస్మాస్ మహిళా ఎంటర్ప్రెన్యూర్ సిరీస్కి స్వాగతం. ఎలా ఉన్నారు మేడం మీ వల్ల? బాగున్నాను సార్. ఓకే, గుడ్ మేడం. మనం ఏంటంటే మీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అసలు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సో ఏం చేసేవాళ్ళు? సార్ నేను గుంటూరు నుంచే వచ్చాను అండ్ నేను అందరిలాగే హౌస్ వైఫ్, 2 kids నాకు. సో నేనేంటి అని అంటే నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇష్టం, అంటే ఇండివిజువల్గా ఉండటం ఇష్టము. సో ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక ప్రొఫెషన్లో మనం కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అన్న ఇదిలో ఉంటాను. సో అలా నేను చూస్తున్నప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ అనేది మా ఫ్యామిలీ అంతా సజెస్ట్ చేశారు. బట్ దాంట్లో నేను ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు. సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇలా అబాకస్ గురించి చెప్పారు అండ్ బ్రాంచ్ ఇలా తీసుకొని పిల్లలతోటి, సో చాలా నచ్చింది నాకు ప్రోగ్రామ్ విన్నప్పుడు. సో స్టార్ట్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు అంటే మీరు యూస్మెస్లోకి వచ్చారు, ఆ జర్నీ ఉంది. బట్ దానికి ముందు మీరు అంటే ఈ పిల్లల ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ అన్నారు కదా, అవును సార్. దాంట్లో ఏమైనా చేసేవాళ్ళు అంటే ఈ ప్రొఫెషనల్ సెంటర్ స్టార్ట్ చేయకముందు పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమైనా అంటే ట్యూషన్స్ అట్లా చెప్పేదాన్ని. అప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు బయటికి వెళ్ళి వర్క్ చేసేంత టైం కూడా ఉండేది కాదు. అండ్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అనమాట. అండ్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నాకు కూడా కొంచెం ఏంటి అని అంటే ఇంకా పిల్లలు వెళ్తే ఆబ్వియస్లీ పని ఏమి ఉండదు కదా. సో ఏదో ఒకటి మనం మాత్రం ఎందుకు ఖాళీగా కూర్చోవడం అన్న ఇదిలో స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. సో ఫ్రెండ్స్ ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా విన్నాను బ్రాంచ్ గురించి అండ్ ప్రోగ్రామ్ గురించి, నచ్చింది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ తోనే నేను ముందుకు రావడం జరిగింది సార్. ఇప్పుడు మీరు అంటే యూస్మాస్ లోకి వచ్చారు కదా, మీకు అంటే స్ట్రైట్ గా ఈ ప్రోగ్రామ్ ఎవరైనా రిఫర్ చేశారు, లేదంటే అసలు అబాకస్ ప్రోగ్రామ్స్ చూస్తూ మీరు దీంట్లోకి వచ్చారా? అబాకస్ ప్రోగ్రామ్ చూసాను ఆల్రెడీ, అంటే నంబర్ ఆఫ్ బ్రాండ్స్ అలా ఉన్నాయి. బట్ నాకు ఇందులో ఉన్న ఇది ఒక పాప ద్వారా చూసాను అనమాట. అండ్ మా కిడ్స్ ని కూడా జాయిన్ చేద్దామని, అప్పుడు ప్రాపర్ ఏజ్ లేదు వాళ్ళకి, అందుకోసమని ఆగాను. అండ్ తర్వాత మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే విన్నాను. వాళ్ళ కిడ్స్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ వాళ్ళని కూడా పంపిస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత నేనే ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాను అయితే రియల్లీ అనుకోలేదు. నేను జాబ్ కోసం వెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ, అప్పుడు సెట్ అవ్వలేదు. ఇంకా ఒక 2 years బ్యాక్ జాబే ట్రై చేశాను, బట్ అది అవ్వలేదు. అండ్ దాని తర్వాత గాడ్స్ గ్రేస్ అనుకోవాలి, నేను ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఎలా ఉంది మేడం? అంటే ఇనిషియల్ పెయిన్స్ అంటారు కదా, ఇప్పుడు మీరు ఒక బ్రాండ్ అనుకున్నారు, ఒక బ్రాండ్కి ఫిక్స్ అయ్యారు, దాని ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అంటే అది ఎలా అనిపించింది? అంటే మీకు పెయిన్ఫుల్ గా ఉందా, ఎలా అనిపించింది? అంటే అంటిల్ ద డే, ఫస్ట్ డే మీరు క్లాసెస్ స్టార్ట్ చేసిన దాకా, అంటే మీ థాట్ డిసైడ్ అయినాక క్లాసెస్ స్టార్ట్ చేసేదాకా అసలు హౌ యూ ఫెల్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు అంటే పెయిన్స్ ఆబ్వియస్లీ అందరికీ వస్తుంటాయి. బిజినెస్ అంటేనే మనం అదే ఏమంటారంటే బిజినెస్ లోనే రిస్క్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ డే ఏంటంటే నాకు 3 admissions అయ్యాయి. ఆ 3 admissions తో నేను చాలా ఆలోచించాను. అంటే 3 admissions అయ్యాయి, ఎలా చేయగలము? అన్ని బ్రాంచెస్ కి చూసుకుంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఫ్రాంచైజ్ మీట్ కి వెళ్ళినప్పుడు నా నంబర్ మినిమం బిలో 10 అనమాట. సో అది చెప్పినప్పుడు నేను చాలా షై ఫీల్ అయ్యాను. సో నేను కూడా ఎలా అయినా వాళ్ళలాగా ఇంప్రూవ్ అవ్వాలి అన్న రేంజ్ లో. సో అలా మనకి కిడ్సే ఒక డెమో అనమాట. వాళ్ళలో మనం రిజల్ట్ ఇస్తే ఆబ్వియస్లీ బిజినెస్ గ్రోత్ అదే ఉంటుంది సార్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఎలాగో సక్సెస్ఫుల్ సెంటర్ అయ్యారు. సో చాలా సార్లు మీరు బెస్ట్ ఫ్రాంచైజీ సెంటర్ కింద కూడా అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు ఈ జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా మీకు ఈ జర్నీలో హెల్ప్ చేశారా, లేదంటే మీరు ఇండిపెండెంట్గా చేశారా? అంటే ఇప్పుడు మీలాగా ఎవరన్నా కనుక ఇంకా సెంటర్ తీసుకోవాలనుకోండి, వాళ్ళకు ఇది ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మనం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సిరీస్ ఇది. సో దానికని చెప్పి ఆ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకొంచెం సపోర్ట్ ఉంటే బాగుండేది. అంటే ఎలా అంటే సపోర్ట్, ఇప్పుడు నాకు 2 kids ఉన్నారు. కొన్ని టైమ్స్ లో పిల్లల్ని నేను వదిలి వెళ్ళాల్సి వచ్చిన స్టేజ్ ఉంటే అప్పుడు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ అందరి సిచ్యుయేషన్స్ ఒకేలా ఉండవు, సపోర్ట్ ఇస్తారు. బట్ ఎలా అంటే
మనకు అవసరమైన టైంలో అందరూ అందుబాటులో కూడా ఉండరు అనమాట. ఓకే. సో అలాంటి టైంలో ఇంకొంచెం సపోర్ట్ ఉంటే బాగుండన్న ఫీల్ వస్తుంది. ఓకే. నైస్. ఇంకా ఏమన్నా అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఇది కాకుండా ఇంకేమన్నా మీకు అంటే హర్డిల్స్ అనిపించినాయి అంటే ఈ యూసమాస్ స్టార్ట్ చేసే లోపు ఒకసారి ప్రోగ్రామ్ డిసైడ్ అయినాక ప్రోగ్రామ్ లాంచ్ చేసే లోపు మీకు ఇంకేమన్నా అదర్ హర్డిల్స్ అంటే మీకు ఏదైనా అడ్డంకులు అనిపించినాయి అంటే ఏమేమి దాటుకొని వచ్చారు అని? అడ్డంకులు అంటే స్టార్టింగ్ బిజినెస్ అంటేనే అడ్డం వేసేస్తారు ఫ్యామిలీలో, నీకు ఎందుకు, 2 పిల్లలు వాళ్ళని చూసుకో చాలు, వాళ్ళని పెంచు, వాళ్ళని చదివించు, ఇవన్నీ ఎందుకు, మళ్ళీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అన్న ఇదిలో. సో వాళ్ళందరికీ ఒక ఛాలెంజింగ్ అన్నట్టే చెప్పాలి నేను చేసింది, ఒక సాహసం గట్టిగా చెప్పాలి అని అంటే. సో మొత్తానికి వాళ్ళని ఒప్పించుకొని అది రావడం అనేది నాకు పెద్ద టాస్క్. ఓకే. సో మీరు ఇన్ని మొత్తం అన్ని హడ్డిల్స్ అన్ని దాటారు, సెంటర్ స్టార్ట్ చేశారు. నవ్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ జర్నీ విత్ యూసమాస్ బ్రాండ్. ఓకే. సో ఎలా అనిపించిందండి అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ డిసైడ్ అయ్యారు, సైన్ అప్ చేశారు, ఫ్రాంచైజ్ తీసుకున్నారు అంటే మీకు ట్రైనింగ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే మీరు ఎక్కడ హార్డ్ ఫీల్ అయ్యారు, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఎక్కడ ఎంజాయ్ చేశారు, సో అది ఏమని చెప్తారా? ఈ మూమెంట్ నేను ఎంజాయ్ చేశానని చెప్పాలి సార్. ట్రైనింగ్ దగ్గర నుంచి అండ్ కిడ్స్ని ఇప్పుడు స్టేట్ లెవెల్ కానీ అలా ఎగ్జామ్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు లిటిల్ కాదు చాలా ఉంటుంది టెన్షన్, ఎందుకంటే ఎలా చేస్తారో పిల్లలు, మనకి రిజల్ట్ ఎలా వస్తుందో, మన బ్రాంచ్ నుంచి ఎంతమంది వస్తారో. ఆబ్వియస్లీ ఏంటంటే సెంటర్కి కాంపిటీషన్స్ ఉంటాయి, వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు ఇన్ని గ్రాప్ చేశారు ట్రోఫీస్ మన బ్రాంచ్ నుంచి. అలా కిడ్స్లో ఎలా అయితే కాంపిటీషన్ ఉందో వాడు ఫస్ట్ వచ్చాడు నేను కూడా రావాలి అన్నట్లు సేమ్ అలాగే మాకు కూడా బ్రాంచెస్లో అలా ఉంటాయి. కాబట్టి నేనేమనుకున్నాను నా బ్రాంచ్ యాజ్ ముందు ఉండాలని ముందుగానే అప్రోచ్ అయ్యి ఇంకేం చేయాలి పిల్లలతోటి. సార్ మీ టీం మాత్రం ఎటువంటి అంటే కొంచెం విసిగిచ్చానని నాకు తెలుసు, విసుక్కోకుండానే చక్కగా ఓపిక్గా చాలా పేషెన్సీతో చెప్పారు. అండ్ ట్రైనింగ్ అప్పుడు కూడా మా డౌట్స్ క్లియర్ చేయడం కానీ, అంటే ఇంకా పిల్లలతో ఇంకా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా రిజల్ట్ ఇవ్వాలి, ఏ వేలో చెప్తే పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారు ప్రోగ్రామ్ని అన్న పాయింట్స్ అన్ని పిన్ టు పిన్ ప్రతిదీ ట్రైనింగ్లో చెప్పారు. సో చాలా అంటే నాకు తెలిసి ఇది హర్డిల్ అయితే ఫీల్ అవ్వలేదు నేను ట్రైనింగ్ అప్పుడు కానీ, మిగిలిన ఏ డౌట్ అడగాలన్నా ఏం చెప్పాలన్నా కానీ. సో చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది నాకు ఇక్కడ. ఓకే. సో వెరీ నైస్ మేడం. అంటే ఇప్పుడు టీమ్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ టెస్టిమెంట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏంటంటే మన నుంచి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనకు వచ్చి ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్తే దట్స్ ఎ టెస్టిమెంట్ అనమాట. సో వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు నేను కూడా యాజ్ ఎ టీచర్ ఎప్పుడు కూడా ఏంటంటే టీచింగ్లో మోర్ దాన్ మనకి మానిటరీ బెనిఫిట్స్ కంటే కూడా ఒక దాని దగ్గర ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేది ఏంటంటే ఎప్పుడన్నా ఓల్డ్ స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ వచ్చి మనల్ని గుర్తుపట్టి ఎక్కడన్నా ఉన్నప్పుడు వచ్చి సార్ నేను ఈ స్టేజ్లో ఉన్నాను అన్నప్పుడు దట్ ఈస్ లైక్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ హ్యాపీనెస్ లైఫ్లో ఇంకా ఎక్కడ రాదు. సో మీరు ఇప్పుడు ఇంతకు ముందు మీకు లేదు, ఇప్పుడు యూసమాస్ గేవ్ దట్ ప్లాట్ఫామ్ యాజ్ అ టీచర్. సో మీరు అలాంటి ఒక స్వీట్ మూమెంట్ కానీ అలాంటిది ఏమన్నా? ఒకటి కాదు చాలా ఉన్నాయి సార్. నేను నా ఫ్రెండ్స్ది ఒక ఫంక్షన్ అనమాట, వాళ్ళ బాబు బర్త్డే పార్టీకి వెళ్ళాను. అక్కడ నా స్టూడెంట్ ఒక బాబు పలకరించి మ్యామ్ అని పలకరించారు అనమాట. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మామ్ డాక్టర్ అండ్ వాళ్ళ ఫాదర్ పోలీస్ జాబ్ చేస్తుంటారు. సో అక్కడ నా ఫ్రెండ్ చూసి ఏంటి మ్యామ్ అంటున్నారు నిన్ను అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. నా ఫ్రెండ్ నువ్వు మ్యామ్ ఎప్పుడయ్యావు అని చెప్పి, లేదురా నాకు ఇలా బ్రాంచ్ ఉంది యూసమాస్. వాళ్ళు వెళ్ళి ఆ పేరెంట్ వెళ్ళి నా ఫ్రెండ్తో అంటే రిలేటివ్స్ అనమాట వెళ్ళి తను బెకస్ టీచర్ బాగా చెప్తారు, మా వాడిని డైలీ తీసుకెళ్తుంటాను క్లాసెస్కి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు అంటే పిల్లలు ట్యూషన్ కానీ ఏదన్నా ఉంటే మేము వెళ్ళము, ఏ డే స్కిప్ చేద్దామని చూస్తుంటారు. బట్ వాళ్ళ బాబు అట్లా స్కిప్ చేయకుండా నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను అన్న వేలో వాడు వస్తాడనమాట. డైలీ ఏదో ఒక ఫన్నీ థింగ్ ఉంటుంది డైలీ క్లాసెస్లో, అందుకోసం వాడు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాడు. సో అది వాళ్ళకి చెప్పారు, మ్యామ్ చాలా బాగా టీచ్ చేస్తారు పిల్లల్ని, వాళ్ళని వాళ్ళ వేలోకి వెళ్ళి బాగా చెప్తారు అని. ఓహో నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పి నా ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళు అడిగేవి కానీ అక్కడ పలకరించిన విధానం కానీ బాగుంది, నాకు నచ్చింది. అంటే సో ఫస్ట్ మనకి ఒక ఐడెంటిటీ వచ్చింది యాజ్ ఎ టీచర్ కానివ్వండి, ఫ్రాంచైజ్ డైరెక్టర్గా కానివ్వండి. సో
అదంటే మనకంటూ ఒక స్టాంప్ వేసుకున్నామని అనిపించింది. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తేనే మీరు ఫస్ట్ అన్నారు, బిజినెస్ చేయగానే అడ్డం వేసేస్తారు. ఖచ్చితంగా. దట్టు ఉమెన్ వచ్చి నేను బిజినెస్ చేస్తాను, నేను ఇండిపెండెంట్ గా నేను లీడ్ చేస్తాను అన్నప్పుడు మీకు సొసైటీలో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. మీ క్లోజ్ దీంట్లో కూడా చాలా వరకు మనల్ని డిస్కరేజ్ చేస్తారు. అలాంటిది దాటి ఒక సక్సెస్ఫుల్ సెంటర్ రన్ చేశారు. ఇప్పుడు దాకా మనం యూసిమాస్ జర్నీ ఉన్నాం కదా, అసలు ఇప్పుడు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు అంటే లైక్ మీకు ఫ్రీడమ్ వైజ్ గా కానీ, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, లేదంటే మీరు ఇండిపెండెంట్ గా, అంతకుముందు మీరు ఎలా డిపెండ్ అయ్యేవాళ్ళు వేరే వాళ్ళ మీద, వన్స్ మీ సెంటర్ వచ్చి మీరు వచ్చిన తర్వాత అంటే మీ జర్నీని ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కింద ఎలా ఉంది అసలు ఈ రోల్, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది మీకు? రోల్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. అంటే ప్రతిదీ మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏది చిన్న వస్తువు కావాలన్నా నాకు ఇది కావాలి అని అడిగేటప్పుడు లిమిట్లెస్ గా అడగలేము. ఏదైనా అడిగాము అన్నా కూడా ఏమనుకుంటారు, ఈవెన్ హస్బెండ్ అయినా అవ్వచ్చు, ఆయన అడిగితే ఇప్పుడు ఏమనుకుంటారు, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ కానీ అలా భయపడి ఆగిన క్షణాలు చాలా ఉన్నాయి. అదే మనం మనకి ఒక ఇప్పుడు మీరు అన్నారు కదా ఫినాన్షియల్ గా కానీ ఇండిపెండెంట్ అయినప్పుడు అని చిన్న అలా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కొనుక్కుంటుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటది. ఈవెన్ ఒక డ్రెస్ అవ్వచ్చు, ఒక హెయిర్ క్లిప్ అవ్వచ్చు, అది మన మనీతో మనం తీసుకుంటుంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం ఒక కిడ్డీ బ్యాంక్ లో దాచుకొని ఆ మనీతో కొనుక్కున్నప్పుడే అంత హ్యాపీగా ఉన్నప్పుడు, ఒక్క ఇదిలో మనం బిజినెస్ ని డీల్ చేస్తూ ఆ మనీతో మనం ఎంజాయ్ చేస్తూ అండ్ పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటే అది రియల్లీ చాలా హ్యాపీ. నాకైతే నేను ఎంజాయ్ చేస్తాను అన్నాడు దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక పర్స్పెక్టివ్, అంటే మీ పర్సనల్ గా లైక్ ఇండిపెండెంట్ ఇది వచ్చింది. ఇప్పుడు మీరు ఒక మహిళా ఎంటర్ప్రెన్యూర్ అయ్యి మీరు ఒకళ్ళిద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి మీరు శాలరీలు ఇస్తున్నప్పుడు లైక్ హౌ డూ యూ ఫీల్? అంటే మీరు ఒకప్పుడు మనం ఎక్కడో చోట జాబ్ చేయాలి, మనం సాలరీస్ తీసుకోవాలి అనే స్టేజ్ నుంచి మీరు సెంటర్ పెట్టుకొని నౌ లైక్ యూఆర్ ఎంప్లాయింగ్ లైక్ డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు సపోర్ట్ చేసే టీచర్స్ అవ్వచ్చు, మీ ఆఫీస్ స్టాఫ్ అవ్వచ్చు, లైక్ వాట్ ఎవర్. అంటే ఇది ఈ జర్నీ లైక్ అంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాము, ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసాము అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్? ఖచ్చితంగా బాగా అనిపిస్తుందండి. నేను బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, అంటే ఇలాగే టీచర్ గా వర్క్ చేశాను, ట్యూషన్స్ కానీ అలా చెప్పాను కదా. ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు మనకేంటి అని అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ అలా ఉంటాయి. ఈ ఫీల్డ్ లో ఏంటి అని అంటే అలా రిస్ట్రిక్టెడ్ గా ఉండదు. అంటే మనం ఒక దగ్గర చేస్తున్నాం అన్నంత ప్రెషర్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయడానికి మన దగ్గర వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అండ్ ఫ్రీగా అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. జాబ్ అన్న ఇదిలో లేదా ప్రెషర్ గా కూడా చెయ్యరు. అండ్ వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ చేసిన జాబ్ కి తీసుకునే శాలరీ ఉంటుంది చూసారా, అది అసలు అల్టిమేట్ ఉంటుంది. సో అంటే మనం అంత కష్టపడి ప్రెషర్ఫుల్ గా చేసిన జాబ్ ఎప్పుడెప్పుడు మానేద్దామా అనుకుంటూ చేస్తుంటారు. సో అలా కాకుండా ఒక డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది ఇది కూడా అని చేసి వాళ్ళు తీసుకునే శాలరీ ఉంటుంది కదా, అది బాగుంటుంది. అండ్ కొంతమంది సిచ్యుయేషన్స్ కూడా బ్యాడ్ ఉంటాయి. అలాంటి ఇప్పుడు ఒక 2-3 hours కి పార్ట్ టైం అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము. అండ్ దట్టు ఆ మనీ కూడా వాళ్ళకి చాలా ప్రీషియస్ కదా, సో హెల్ప్ అవుతుంది అని అంటే అది మన వల్ల, అప్పుడు ఆబ్వియస్లీ హ్యాపీ ఉంటుంది కదా సార్. నైస్ అండి, సో వెరీ గుడ్. ఇప్పుడు మీరు యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ వచ్చారు, ఓకే. ఇప్పుడు మన ఫ్రాంచైజీ మీట్స్ జరిగినప్పుడు యు సీ ద సేమ్ పీపుల్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ఏపీ, రైట్? ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తారు, దే ఆర్ ఇన్ ద విత్ ప్రోగ్రామ్ ఫర్ అ లాంగర్ టైమ్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే మీరు అంటే లైక్ డూ యూ ఫీల్ లైక్ యాజ్ లైక్ ఒక పవర్ హౌస్ లాగా అనిపిస్తుందా మీకు? అలా అందరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మధ్యలో మీరు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉండి ఒక పవర్ హౌస్ లాగా కనపడుతుంది. లైక్ వాట్ డూ యూ ఫీల్ లైక్? అంటే నాకు చాలా సో ఇప్పుడు మన ఏరియా, ఇప్పుడు మన ఫ్రాంచైజ్ ఉంటుంది, నా ఏరియాకి ఉన్న ఫ్రాంచైజ్ ఉంటుంది. సో అలా ఫ్రాంచైజ్ మీట్స్ లో కానీ నా బ్రాంచ్ నుంచి, సో మా ఏరియా నుంచి అలా వెళ్ళినప్పుడు ఓకే ఈ ఏరియా నుంచి పలానా అమ్మాయి అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఒక నేమ్ వస్తుంది స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో కానీ నేషనల్స్ లేదా స్కూల్స్ లో. ఇప్పుడు పిల్లలు ఆర్ట్ ఆఫీస్ తీసుకొని వెళ్ళినప్పుడు పలానా ఏరియా పిల్లలు పలానా మేడం, అది అందరిలో నేను ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు పలానా బ్రాంచ్ మేడం వచ్చారు పలానా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా మన ఏరియాకి నేమ్ వస్తుంది కదా మన వల్ల. సో అది చాలా నచ్చుతుంది. అంటే
మన నుంచి కూడా ఏరియా అనేది తెలుస్తుంది, ఆ మేడం ఆ ఏరియా నుంచి, సో గుంటూరులో పలానా ప్లేస్ నుంచి ఈ మేడం అని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ప్లేస్ పర్టికులర్లీ మెన్షన్ చేస్తాం. మన మామూలుగా అయితే మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళి జాబ్ చేసేది వేరు, మన పుట్టింట్లో ఉన్నది వేరు, అత్తగారి ఇంట్లో ఉన్నది, ఆ ఫీల్ వస్తుంది అనమాట మన ప్లేస్ ని చెప్తున్నప్పుడు. సో చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఆ టైంలో, పర్టికులర్ ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు. ఓకే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మేడం ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇంతమంది మీరు అంత ఫ్రాంచైజీ నుంచి వేరే వేరే కార్నర్స్ అంతా వచ్చి కలుస్తారు కదా, సో వాట్ వుడ్ బి యువర్ డిస్కషన్ పాయింట్ ఇన్ జనరల్? ఏముండదు సార్, అంటే ఇన్ జనరల్ గా లేడీస్ కలిసినప్పుడు ఇంటి దగ్గర అవి మాట్లాడుకుంటారు. సో అది ఇన్ జనరల్ గా జరిగేది. బ్రాంచెస్ లో మేము మాట్లాడుకునేది, మీ బ్రాంచ్ లో ఎంతమంది కిడ్స్ ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారు, ఎలా ఉంటున్నాయి అడ్మిషన్స్, మీ కిడ్స్ ఎలా చేస్తున్నారు, పేరెంట్స్ తో ఇంటరాక్షన్ ఎలా ఉంది, అంటే ఏ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్న పిల్లలు, సో మెంబర్స్ ఎవరు ఎంతమంది మెంబర్స్ తో డీల్ చేస్తున్నారు, క్లాసెస్ ఎలా డీల్ చేస్తున్నారు, ఇంతమందిని మీరు ఎలా డీల్ చేస్తున్నారు, క్లాసెస్ ఎలా వేసుకుంటున్నారు, ఇలాంటి డిస్కషన్స్ వస్తాయి. ఎందుకంటే లైక్ ఐ ఆల్వేస్ పార్టిసిపేట్ విత్ యూ గైస్ కాబట్టి నాకు ఐడియా ఉంది. బట్ ఏంటంటే ఇన్ జనరల్ గా లైక్ ఐ జస్ట్ ఐమ్ క్యూరియస్ అనమాట. అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆ ఈగర్నెస్ తో మేము మేడం మీరు ఎలా చేస్తున్నారు, ఈ బ్రాంచ్ లో ఎలా జరుగుతున్నాయి, కిడ్స్ ఎలా ఉన్నారు, సో ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి, నెక్స్ట్ కాంపిటీషన్స్ కి ఎంత మంది ఉంటున్నారు, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి సార్. నైస్. తర్వాత మీరు చాలా సార్లు మెన్షన్ చేస్తున్నారు ఎస్ఎల్సి నేషనల్ ఇదంతా. ఓకే, ఇంతకు ముందు మీరు బిఫోర్ యూసుమాస్ వచ్చినప్పుడు ఎన్ని ఊర్లు చూసారు మీరు? ఎన్ని స్టేట్స్ కి వెళ్ళారు, ఏ కంట్రీస్ కి వెళ్ళారు? యూసుమాస్ లో జాయిన్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఎక్స్పోజర్? అసలు ఇదైతే బాగా చెప్పాలి, ఎందుకంటే నాకు గుంటూరు తప్ప ఇంకొకటి తెలియదు. మాక్సిమం తెలిస్తే నాగార్జున సాగర్, ఎందుకంటే మా మేనత్త వాళ్ళ ఊరు అది. మాకు హాలిడేస్ వచ్చినా ఏమొచ్చినా గుంటూరు లేదా సాగర్, ఇంతే, ఇంకా రెండో ప్లేస్ తెలియదు. ఈవెన్ మా ఏరియా తప్ప ఇంకొక ఏరియా కూడా తెలియదు. సో అలా ఉన్న నేను స్టేట్ లెవెల్స్ వస్తే గుంటూరు ఓకే, అండ్ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరు, నేను పేరెంట్స్ ని ఏమని చెప్తాను అంటే, మేడం ఎగ్జామ్ కాదు, కొన్ని రోజులు అవుట్ వెళ్ళి తిరిగి వద్దాము, అలా రండి అని చెప్తుంటాను. ఎందుకనంటే నాలాగే ఉంటారు కదా అందరూ, సో అందరూ అన్ని తిరిగేయాలని లేదు. మేబీ మా జనరేషన్ అప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే చాలా స్ట్రిక్ట్, స్కూల్లో ఏదన్నా సింపుల్ పిక్నిక్ కానీ ఎక్స్కర్షన్స్ కానీ అలా జరిగినా పంపేవాళ్ళు కాదు. సో తర్వాత పిల్లలు హస్బెండ్ వాళ్ళు ఇంకా డైలీ రొటీన్ లైఫ్. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ వల్ల మేము బయటికి వెళ్తున్నాము అన్న ఫీల్, అండ్ ఎగ్జామ్స్ వచ్చే రిజల్ట్ తో వచ్చే నేమ్ అన్ని కలిపి వస్తుంటే లిటరల్లీ సూపర్ ఉంటది ఆ ఫీల్. కొన్ని ప్లేసెస్ చెప్పండి మీరు వెళ్ళింది. నేనా ఢిల్లీ వెళ్ళాను, హైదరాబాద్, పంజాబ్. సో అంటే సడన్ గా గుర్తు రాకపోవచ్చు, బట్ మాక్సిమం కవర్ చేసాము. ఇంటర్నేషనల్స్ కి ఎక్కడికి వెళ్ళారు? ఇంటర్నేషనల్ ఢిల్లీ సార్, అంతే. సో ఇయర్ శ్రీలంక వెళ్తున్నారా? అంతే, గాడ్స్ గ్రేస్ వెళ్ళాలనే కోరుకుంటున్నాను. ఓకే, సో బాంబే వెళ్తున్నారు. బాంబే వెళ్తున్నాను. నైస్. ఇది ఏంటంటే లైక్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది తెలుస్తుంది అని చెప్పి అడిగాను. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఓకే బాగుంది, ఇప్పుడు జర్నీ బాగుంది, ఓకే సో అంతా హ్యాపీ అంతా ఉంటాను. ఇప్పుడు యాజ్ ఏ ఫ్రాంచైజ్ అంటే ఒక బిజినెస్ కింద చూద్దాం కొంతసేపు, యూసుమాస్ పక్క పెట్టేసి బిజినెస్ కింద మీరు సక్సెస్ అయ్యాను అనుకుంటున్నారా? అంటే లైక్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఒక బిజినెస్ వెంచర్ మోడల్లో? అంటే నా పర్సెప్షన్ లో మాత్రం నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే అందరితో కంపీట్ చేసుకోవాలి కదా. నా ఒక్కదాంతో చూసుకుంటే నేను బిఫోర్ ఉన్న స్టేజ్ కి ఇప్పుడున్న దానికి ఆబ్వియస్లీ నేను సక్సెస్ అయ్యాను అండ్ బాగున్నాను. బట్ ఇంకా నా సరౌండింగ్స్ ఉన్న బ్రాంచెస్ తో కానీ వాళ్ళతో కానీ కంపేర్ చేసుకుంటే అవ్వాలి, కంపల్సరీ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి. సో అంటే బేసికల్ గా ఇఫ్ ఐ పుట్ ఇన్ ఎ పర్స్పెక్టివ్ అంటే ఇట్స్ లైక్ డైలీ మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. ఓకే నైస్. ఓకే, ఇప్పుడు మీ సర్కిల్లో మీరు ఫ్రాంచైజీ పెట్టి మీరు ఒక సక్సెస్ అనేది ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరొకరు వాచ్ చేస్తూ ఉంటారు కదా. సో మెనీ ఐస్ ఆర్ దేర్ రైట్. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా, నాకు ఇలాంటిది కావాలి, నన్ను రిఫర్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంది ఏంటి అని, అంటే క్యూరియాసిటీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి? ఖచ్చితంగా వస్తాయి సార్. అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ కావచ్చు, ఇప్పుడు మనం ఏదైనా ఫొటోస్ పిల్లలతో కానీ అలా పెట్టినప్పుడు ఇది ఒక బిజినెస్ వేలో చూస్తే తనే బాగా ఇంతకు ముందు నార్మల్ గా ఉండేది, ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తోంది అన్న వేలో ఫ్రెండ్స్ అండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్ కానీ అప్రోచ్ అవుతారు. ఎలా వస్తున్నాయి నీకు, ఎంత బాగుంటుందా, నేనైతే అందరికీ రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒక
వెళ్ళి ఒకళ్ళ దగ్గర జాబ్ చేసే కన్నా ఇండివిజువాలిటీ అంటే మనం ఇండివిజువల్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడు పేరెంట్ స్టూడెంట్ దీనికి వద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు యాజ్ ఎంటర్ప్రెన్యూర్ కింద యూఆర్ టచ్డ్ లైక్ డిఫరెంట్ పాయింట్స్ కదా. ఒక పేరెంట్ స్టూడెంట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పేరెంట్ వచ్చాడు, ఎవరో చెప్పారు కోమలి మేడం బాగా చెప్తున్నారని చెప్పారు. ఓకే, సో స్టూడెంట్ అని తీసుకొని వచ్చినప్పుడు మీరు అంటే లైక్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థింగ్ యూ ఆర్ గోనా ప్రామిస్ టు దెమ్? ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు ఏం ప్రామిస్ చేస్తారు, ఏం డెలివర్ చేస్తారు? ప్రామిసెస్ అంటే వాళ్ళని ఏదో నేషనల్ లెవెల్ ఛాంపియన్స్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ చేస్తాం అని అయితే అస్సలు చెప్పనండి. నేను ఎవరైనా పేరెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ వే అంటే ఆ స్టూడెంట్ ఎలా ఉన్నారు స్టార్టింగ్ వాళ్ళకే చూపిస్తాం అన్నమాట. అంటే మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కిడ్ ఏ లెవెల్లో ఉన్నారో చూపిస్తాము. ఆఫ్టర్ ఫినిషింగ్ ఫస్ట్ లెవెల్, మనకి లెవెల్ బేస్ ప్రోగ్రామ్ కదా, అది అయిపోయిన వెంటనే వాళ్ళ కిడ్ ఎలా ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, రిజల్ట్ ద్వారా చూపిస్తాము. అండ్ మాటలు చెప్తాము, చెప్పినా కూడా ఏంటి అని అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మాటలు చెప్తారు, బట్ ఏం కావాలి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి రిజల్ట్ కావాలి. అదే చూపించామనుకోండి. సో అలాగే మనకి ఇంకా నెక్స్ట్ మౌత్ పబ్లిసిటీ అంటారు చూసారా, అలా 1 by 1 చెప్తూ ఉంటారు. ఓకే, సో అంటే ఇప్పుడు కొత్త పేరెంట్ వచ్చినప్పుడు మీరు రైట్ పాయింట్ చెప్పారు, మాటలు ఏంటని చెప్పొచ్చు కానీ రిజల్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు మీరు ఆ రిజల్ట్ డ్రివెన్ అంటున్నారు, రిజల్ట్ ఓరియంటెడ్ అంటున్నారు, దాన్ని మీరు షోకేస్ చేస్తున్నారు అంటున్నారు. దానికి కావాల్సిన టూల్స్, దానికి కావాల్సిన యామినేషన్ అంతా మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా వస్తుందా? ఖచ్చితంగా సార్. ఓకే, సో గుడ్ మేడం. అంటే లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మాట్లాడుకుంటున్నాం కదా. నేను మళ్ళీ బేసిక్స్కి వెళ్తాను. ఒక క్వశ్చన్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక బిజినెస్ ఫ్యామిలీలో బిజినెస్ చేస్తారు, అలాగా మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా బిజినెస్ అంటే జీన్స్ ఎక్కడ బిజినెస్ ఏమన్నా వచ్చిందా, లేదంటే మీరే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారా? సో ఈ బిజినెస్ పర్టికులర్ బిజినెస్ ఎలా అనిపించింది, లైక్ వాట్ ఈస్ యువర్ ట్రిగర్ పాయింట్స్ అంటే ఓవరాల్ గా? బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏం లేరు మా ఫ్యామిలీలో. సో ఇన్ జనరల్ గా మదర్ కానీ ఫాదర్ కానీ అట్లా నార్మల్ అనమాట. సో నేను ఎందుకు జాబ్, మా మదర్ యాక్చువల్లీ తనది బిజినెస్ అనే చెప్పొచ్చు, పార్లర్ అనమాట. తను ఓన్ గా సెట్ చేసుకున్నారు, బిల్డ్ చేసుకున్నారు. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల తను ఇంకా అది ఆపేయాల్సి వచ్చింది. అండ్ రీజన్ ఏంటి అని అంటే మేమనే చెప్పొచ్చు, అంటే పిల్లలతో తనకి టైం సెట్ అవ్వలేదు. సో నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. ఎందుకు అనంటే అట్ ది సేమ్ టైం పిల్లల్ని చూసుకోవాలి, నేను నా వర్క్ నేను చేసుకుంటా, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మళ్ళీ నేను ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండాలి. ఈ అన్నిటికీ సెట్ అయ్యేది ఏది అని చూస్తున్నప్పుడు నాకు దీని గురించి విన్నాను. సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అండ్ దట్ టు అట్రాక్ట్ అయింది ఏంటి అని అంటే టైమింగ్స్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. సో ఈవినింగ్ టైమ్స్లో ఉంటాయి క్లాసెస్, అండ్ సాటర్డే సండేస్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమంటే మనం ఫ్రీనే ఉంటాము. ఈవినింగ్ టైమ్స్లో కూడా మనకి పిల్లలు ఇంటి నుంచి వచ్చేస్తారు, వాళ్ళకెటో ట్యూషన్స్ లాగా కూర్చోపెట్టి చదివించాలి. సో వాళ్ళతో పాటు ఇంకొక నలుగురికి మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అన్న ఫీల్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా నా దగ్గరే ఉంటారు, నేను వాళ్ళతోనే ఉంటాను అన్న ఫీల్ నాకు బాగా అనిపించింది. సో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ విత్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. ఓకే, సో నైస్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కామన్ పర్స్పెక్టివ్, జనరల్గా మనకి ఎంక్వైరీస్ వస్తాయి ఫ్రాంచైజెస్ కావాలని, బట్ లేడీస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం హెజిటేషన్ కనపడుతుంది. వాళ్ళు దే విల్ కమ్, బట్ టు స్టార్ట్ విత్ దట్ ఏంటంటే కొంచెం హెజిటేషన్ కనపడుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఒక మెసేజ్ చెప్పాలనుకున్నారు అనుకోండి, ఒక ఉమెన్ వచ్చారు, ఎంక్వైరీ చేశారు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, బట్ ఆ లీప్ అనేది చేయడానికి, ఆ స్టెప్ అనేది ఫార్వర్డ్ చేయడానికి వాళ్ళ హెజిటేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మీరు వాట్ ఈజ్ యువర్ లైక్ మెసేజ్ టు దట్? మెసేజ్ అంటే ఏం లేదు సార్, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయమంటాను. సో ఫస్ట్ మీరు ఏమి ఫీ కానీ ఏమి పే చేయొద్దు, ఒక 2 or 3 డెమో క్లాసెస్ తీసుకోండి. ఇప్పుడు 1 or 2 క్లాసెస్లో కంప్లీట్గా ఏం అర్థం అవ్వదు, బట్ స్టూడెంట్ ఎలా ఉంటున్నారు అండ్ అట్ ది సేమ్ టైం పేరెంట్ని కూడా వచ్చి కూర్చోమంటాము, క్లాస్ చూడండి మీకు ఎలా ఉంటుందో ఏంటి అర్థమవుతుంది. సో సడన్లీ ఒక ప్రోగ్రామ్ వచ్చి జాయిన్ చేసేసి పిల్లల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలన్నా వాళ్ళకి కూడా కొంచెం ఎలా ఉంటారో అంటే మింగిల్ అవుతారో లేదో
లేదో అన్న డౌట్ ఉంటుంది. అండ్ దానికోసమని మేము ఏం చేస్తామంటే 1 or 2 డెమో క్లాసెస్ ప్లాన్ చేసి ఇస్తాం వాళ్ళకి. సో ఆ డెమోస్కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మేము ఎలా ఉంటాము, నాట్ ఓన్లీ మేము ఆ ఒక్క డే కోసం ఏం ప్రిపేర్ అవ్వం కదా, మిగిలిన కిడ్స్ కూడా వస్తుంటారు. సో మనం ఏం ప్రిపేర్డ్గా క్లాసెస్ ఇవ్వము. సో యాజ్ యూజువల్ డైలీ ఎలా జరుగుతుంది అని వాళ్ళు లైవ్లో చూస్తారు. సో చూసినప్పుడు ఇంకా అన్డౌటెడ్లీ అలా జాయిన్ చేసి వెళ్తారు, ఎందుకంటే ముందు చూసి తర్వాత జాయిన్ చేయమంటాం కాబట్టి. ఓకే, సో గుడ్ మేడం. అంటే ఇప్పుడు మీరు ఒక పేరెంట్ హెసిటేషన్ ఉన్నప్పుడు చెప్పారు కదా, అలాగే ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చారు, మీలాగానే ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఈ పేరెంట్ని ఎలాగైతే డెమో క్లాస్ తీసుకొని ఇలా చేయమని ఒక పాత్ ఏదైతే చూపించారో, అలాగే ఒక జనరల్ గా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనే వాళ్ళు ఒక ప్లేసెస్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి జనరల్ గా మీరంతా ఈ జర్నీలో అంతా ఫేస్ త్రూ అయ్యి వచ్చిన ఇదే కాబట్టి వాళ్ళకి మీరేం చెప్తారంటే థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే బెటర్ అని చెప్తారు, అంటే ఆ స్టెప్ తీసుకుంటానికి? అంటే ఎలా చెప్పాలి అంటే నేనైతే జెన్యున్ గా చెప్తాను సార్, ఉన్నది ఇప్పుడు మనం ఎలా ఫేస్ చేసాం ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను. అంటే ప్రమోషనల్ లా కాకుండా లిటరల్లీ ఇలా ఉంటుంది మేడం, మనం ఎలా అయితే ఇప్పుడు రిజల్ట్ పిల్లల్లో ఇవ్వాలి, 1 or 2 అడ్మిషన్స్ అయితే కానీ స్టూడెంట్స్ ద్వారానే మనం ముందుకెళ్తాము. సో ప్రమోషనల్ వీడియోస్ కావచ్చు ఏవైనా అవి ఇన్ జనరల్ గా చేసుకునేవి. అండ్ మనం ఏంటి అని అంటే మన ఎలా కష్టపడాలి అనేది ముందు చెప్తాను. సో కష్టపడితే ఆబ్వియస్లీ దాని రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో అయితే స్టార్ట్ చేయమని అయితే చెప్తారు, తర్వాత టిప్స్ చెప్తారు. అంతే. నైస్ నైస్ నైస్. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు మీ జర్నీలో, మీ లైఫ్ జర్నీలో యూస్మాస్ గురించి ఒక లైన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నాకు ఒక కొత్త లైఫ్ నిచ్చిందని చెప్తాను. నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇదంతా మీరు చూసుకొని అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో నా సక్సెస్ కి దిస్ ఇస్ ద రీజన్ అని ఒకటి అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు లేకపోతే నేను లేను. సో స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ తీసుకొచ్చిన పేరెంట్స్, అసలు పేరెంట్స్ కి అసలు హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే. అసలు ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారో నా చుట్టూ ఉన్న పేరెంట్స్ నాకు అలా సపోర్ట్ చేస్తారు. అంత ఫ్రెండ్లీ నేచర్ అనమాట. సో ఒక టీచర్, ఒక పేరెంట్, కొంతమంది ఏంటంటే అథారిటీగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఎక్కడ నేను ఫేస్ చేయలేదు ఈ రోజు వాటికి. అంటే యాజ్ అ ఫ్రెండ్లీ మ్యామ్, ఇది మ్యామ్, అంత ఎంత హయ్యర్ పొజిషన్ లో ఉన్న పేరెంట్ కూడా, అంటే ఈవెన్ నేను భయపడుతూ ఉంటాను ఆ పేరెంట్ తో డీల్ చేయాలంటే. వీళ్ళు ఒక క్యాడర్ లో ఉన్న వాళ్ళు, మనం ఎలా డీల్ చేయాలి, మనం ఏమనుకుంటారు, బట్ అస్సలు అలా ఉండరండి. చాలా క్యాజువల్, చాలా నార్మల్ గా ఉంటారు. సో అది చూసి నాకు చాలా అంటే నేను ఎలా ఉండాలో తెలుసుకున్నాను. నైస్ నైస్. సి అందుకనే ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ మోస్ట్ నోబెల్ ప్రొఫెషన్ అని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. లైక్ ఎక్కడికి వెళ్ళినా మనకంటూ ఒక ఐడెంటిటీ. మ్యామ్ ఫస్ట్ ఆ పిలుపు ఉంది చూసారా, మ్యామ్ అని, ఆ గౌరవం, అది బాగుంటది. ఇంకా ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా మనకి అంత రెస్పెక్ట్ దొరకకపోవచ్చేమో. ఓకే ఓకే. సో ఒక అంటే లైక్ ఇవన్నీ టచ్ చేస్తున్నాం కదా, ఒక ఎమోషనల్ ఇది ఫస్ట్ డే సెంటర్ తీసుకున్నారు, ఓపెన్ చేశారు, ఫస్ట్ స్టూడెంట్ వచ్చాడు, ఫీజు కట్టించుకున్నారు, ఫస్ట్ స్టూడెంట్ క్లాస్, అంటే హౌ వాజ్ దట్ ఫీల్? లైక్ ఆ ఫీల్ అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేను సార్. ఎందుకు అని అంటే ఫస్ట్ మా పిల్లలతో టీచ్ చేసేది వేరు. అంటే ఫస్ట్ అడ్మిషన్ మా పిల్లలు 2 అండ్ ఇంకొక పాప, అండ్ వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. అలా కాకుండా అవుట్ సైడ్ నుంచి ఒక కిడ్ అనమాట, ఎవ్వరు తెలీదు. ఒక బ్యానర్ చూసి అండ్ అలా వచ్చి ఆ పేరెంట్ అసలు ఇంకేం మాటలు లేవు, ప్రోగ్రామ్ జస్ట్ ఇలా అబాకస్ ప్రోగ్రామ్, ఇంకేం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు ఆ పేరెంట్కి. అలా ఫీ పే చేసి, అంటే కంప్లీట్ ఫీ, నాట్ ఓన్లీ కొంచెం కాదు, కంప్లీట్ ఫీ పే చేసి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఫస్ట్ అమౌంట్ నేను రిసీవ్ చేసుకున్నప్పుడు అసలు ఆ ఫీల్ మాటల్లో చెప్పలేను నేను. నైస్ నైస్. సో ఐ కెన్ సీ దట్ ఎమోషన్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ యూస్మాస్ దీంట్లో ఇది మీ ఇందాక చెప్పారు, ఇది ఒక కొత్త జీవితం అన్నారు. ఇప్పుడు అలాగే మీ ఫ్యామిలీలో యూస్మాస్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు మీ మదర్ కానీ మీ కిడ్స్ కానివ్వండి, లైక్ వాట్ దే ఫీల్ అబౌట్ ద ప్రోగ్రామ్?
అసలు మా పిల్లలైతే మా మమ్మీ టీచర్ మా మమ్మీ టీచర్ అని చెప్తారు. స్కూల్లో కూడా మా మమ్మీ వాళ్ళ టీచర్స్ కి చెప్పినప్పుడు మీ మమ్మీ ఏం చేస్తారు, మీ నాన్న ఏం చేస్తారు, మా మమ్మీ టీచర్ మ్యామ్. ఓ అంటే సేమ్ ప్రొఫెషన్. ఇప్పుడు ఒక టీచర్ కి టీచర్ ఓ టీచరా ఎక్కడ ఏంటి అన్నప్పుడు వాళ్ళ ఫీల్ చాలా హ్యాపీ ఉంటుంది. అండ్ మా మదర్ కూడా ఎక్కడికన్నా ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ పాప ఏం చేస్తుంది ఇప్పుడు, ఏం చేస్తున్నారు అని అంటే తను ఇలా ఆ బ్రాంచ్ తీసుకున్నది, యూసీ మాస్ రన్ చేస్తుంది, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి తన క్లాసెస్ చెప్తుంది అన్నప్పుడు షీ ఫీల్స్ వెరీ వెరీ హ్యాపీ. నైస్ నైస్ నైస్. ఓకే, ఇప్పుడు మన లైఫ్ లో ముందుగా వస్తూ ఉంటాము, ఒక పర్టికులర్ పాయింట్ జంక్షన్ అనుకుందాం, ఎందుకంటే దిస్ ఇస్ అ మైల్ స్టోన్ ఇయర్, రైట్? సో ఒక జంక్షన్ అనుకుందాం. వెన్ యూ టర్న్ బ్యాక్ అండ్ సీ, ఓకే, ఆ డెసిషన్ ఏదైతే ఉందో, ఓకే, ఆ డెసిషన్ ని ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సందర్భం ఏమైనా ఉందా? అస్సలు లేదు సార్, అట్లాంటిది అసలు ఏం లేదు. రిగ్రెట్ అయింది ఏం లేదు. ఇంకా నాకు బెస్ట్, నేను చూస్ చేసుకుంది ది బెస్ట్ అనిపించింది. ఎందుకు చెప్పాను కదా, ఎందుకు అని అంటే ఎట్ ది సేమ్ టైం ఫ్యామిలీని కూడా మేనేజ్ చేయాలి, పిల్లలు హస్బెండ్ వీళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఒక బిజినెస్ రన్ చేస్తూ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వెనక్కి తిరిగి చూసుకొని బాధపడిన క్షణాలు అయితే లేవు. దట్స్ వెరీ నైస్ అండి. ఓకే, సో కొంచెంసేపు సరదాగా లైక్ అంటే చాలా ఎమోషనల్ ఇది వెళ్తున్నాయి కాబట్టి కొంచెం సరదాగా మీకు లైక్ ఇష్టమైన వర్డ్ అంటే ఏది చెప్తారు? అమ్మ. నైస్, వెరీ నైస్. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ అంటే ఎవరు చెప్తారు? ఇన్ఫ్లుయెన్స్ అంటే పర్సన్స్ కాదు సార్, సిచ్యుయేషన్స్. ఓకే ఓకే, ఇట్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నేను జనరల్ గా ఇన్ఫ్లుయెన్స్ అని కానీ ఎవరో పేరు వింటాం, మీరు అసలు లేదు, మన సిచ్యుయేషన్స్ మనకి నేర్పిస్తాయి అంతే. దట్స్ వెరీ గుడ్ టు నో, లైక్ యాక్చువల్ గా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చెప్పారు. ఓకే, మీ మాటల్లో యూస్మాస్ అంటే ఏంటి? ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అది వన్ వర్డ్ లో చెప్పాలి అని అంటే పిల్లలకి మనం ఇచ్చేది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఎన్నో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము, చదివించటం వేరు అండ్ ఒక వాళ్ళకి యూజ్ అయ్యే టాపిక్ లో వెళ్ళటం వేరు. ఇది ఒకటి సబ్జెక్ట్ కి యూజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం స్టడీస్ అండ్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మెమరీ కానీ కాన్సన్ట్రేషన్ కానీ లిటరల్లీ డెవలప్ అవుతాయి. మనం ఏదైనా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలి స్టడీస్ పరంగా అనుకుంటే అసలు ఆబ్వియస్లీ అన్డౌటెడ్ గా ప్రోగ్రామ్ చూస్ చేసుకోమని చెప్తాను నేను. దట్స్ వెరీ నైస్ అండి. ఓకే, మీకు ఎప్పుడైనా ఇప్పుడు అయిపోయిన పిల్లలు ఎక్కడన్నా సీట్స్ వచ్చినాయి, అది వచ్చినాయి, లైక్ వేరే చోట జాయిన్ అయ్యాము వచ్చి చెప్తూ ఉంటారా? చెప్తుంటారు సార్, చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్లా చెప్పినప్పుడు. అండ్ అయిపోయిన పిల్లలు జస్ట్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు కూడా స్కూల్లో కాంపిటీషన్స్, ఇప్పుడు జనరల్ గా మ్యాథ్స్ చేస్తూ ఉంటారు కదా, ఎడిషన్స్ కానివ్వండి ఇవి కానీ, మ్యామ్ నేను వాళ్ళకన్నా ముందు చేశాను, చాలా ఫస్ట్ చెప్పాను నేను ఆన్సర్. అప్పుడు వాళ్ళ టీచర్ అడిగారంట, అరే నువ్వు ఎలా చెప్పావు ఇలా అంటే, సో ఇలా ప్రోగ్రామ్కి వెళ్తున్నాను అని. ఓకే, సో వాళ్ళ రిజల్ట్ అంత ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళ మీద. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు స్టడీస్ అయిపోయినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ప్లస్ అవుతుంది, ఎందుకంటే స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాని వల్ల కూడా మిగిలిన వాళ్ళకన్నా వీళ్ళు ముందున్న ఇది చాలా ఉన్నాయి. అలా వాళ్ళు ఆ ఎగ్జామ్స్ అటెండ్ చేసి వచ్చి మాకు చాలా హెల్ప్ అయింది మ్యామ్ ఈ ప్రోగ్రామ్ అని చెప్పినప్పుడు లిటరల్ గా హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ పొజిషన్ లో మనం ఉన్నామంటే మనం ఆ ఎగ్జామ్ రాసినంత ఫీల్ వస్తుంది అక్కడ. వెరీ నైస్. సో కొంచెం డివేట్ అయ్యాం కదా, మళ్ళీ లైక్ 2 ఫన్నీ క్వశ్చన్స్. టీ పర్సనా కాఫీ పర్సనా మీరు? రెండు కాదు సార్, రెండు తాగను. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రింక్? అంత హెల్దీ కాదు నేను, చాలా థమ్స్ అప్ అంటే చాలా ఇష్టం. ఓకే, నైస్ నైస్. సో మీరు జనరల్ గా మార్నింగ్ పర్సనా ఈవినింగ్ పర్సనా? అంటే కొంతమంది పొద్దున్నే లేస్తారు, వర్క్ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ అసలు ₹1,00,00,000 ఇచ్చిన నైట్ 10 దాటితే మాత్రం అసలు వాళ్ళ కాని పని, వెళ్ళి నిద్రపోవాల్సిందే. టిపికల్ గా ఒక డేని ఎలా ప్లాన్ చేస్తారు మేడం అసలు మీరు? అసలు డేని ప్లాన్ చేయడం అంటే ఏం లేదు సార్, ఇన్ జనరల్ గా జరిగిపోతూ ఉంటుంది. మార్నింగ్ లేవడం, మళ్ళీ కుకింగ్, టిఫిన్స్, పిల్లల్ని రెడీ చేయడం. పెద్ద టాస్క్ ఏంటంటే వాళ్ళని లేపి రెడీ చేయడం. అది ఒక మదరే చెయ్యాలి, ఇంకా వేరే ఎవరు చెయ్యరు. అంటే ఉంటారు, హస్బెండ్ ఉంటారు, హెల్ప్ చేస్తారు, బట్ అన్ని మేనేజ్ చేసుకోవాలి కదా. సో ఓకే, ప్రెసెంట్ అయితే బాగా రన్ అవుతుందనే చెప్పొచ్చు. ఓకే ఓకే, నైస్. సో చాలా విషయాలు చెప్పారు, లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ అండి ఇప్పుడు మీ స్టోరీ అంతా. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ చూసి
ఎవరైనా లైక్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవుట్ దేర్ ఆర్ వాంట్ టు బికమ్ అన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే వాళ్ళకి ఒక మెసేజ్ ఏమిస్తారు మీరు? సో మెసేజ్ అంటే ఏం లేదు సార్, ఇండిపెండెన్స్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకున్న వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు మంచివి చూస్ చేసుకోవాలి అన్ని. ఇప్పుడు మనం ఇంకొక బిజినెస్ కానివ్వండి, ఒక హౌస్ కానివ్వండి, తీసుకునేటప్పుడు 4 sides నుంచి ఆలోచిస్తామంటారు కదా, అలా ఇప్పుడు మనం ఒక బిజినెస్ లో దిగుతున్నాము అంటే అన్ని రకాలు ఆలోచించుకొని దిగాలి. ఇది బెస్ట్ ఎందుకు అంటే దీన్ని ఎందుకు సజెస్ట్ చేస్తాను అని అంటే, ఉమెన్స్ అందరికి ఫ్యామిలీ ఫస్ట్, మిగిలినవి నెక్స్ట్. ఆ విషయంలో వస్తే ఇది అసలు అన్డౌటెడ్ గా అందరినీ మేనేజ్ చేయగలిగేలా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. అంటే యూసీ మాస్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఫ్రాంచైజ్ తీసుకోవడం కానివ్వండి, అన్నీ మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. సో మేడం లైక్ ఇట్స్ మీ స్టోరీ అంతా చూస్తే వెరీ ఇన్స్పిరేషనల్ ఉంది. లైక్ యూ స్టార్టెడ్ సమ్వేర్ అండ్ నౌ యూ ఆర్ దేర్ బికాస్ ఐ వర్క్ క్లోజ్లీ విత్ యూ, సో ఐ నో లైక్ వేర్ యూ ఆర్ అండ్ వాట్ ఆర్ యువర్ numbers అండ్ ఆల్సో వీ డోంట్ వాంట్ టు టాక్ ఇన్ పబ్లిక్, ఓకే, దోస్ numbers అండ్ ఆల్. బట్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇలాగే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు, ఫర్గెట్ అబౌట్ ద ప్రోగ్రామ్, ఓకే, ఎనీథింగ్. ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే థాట్ ప్రాసెస్ ఉంది వాళ్ళకి, ఇఫ్ దే వాంట్ కమ్ ఇన్ టు దిస్ లీవ్, అలా ఉన్నప్పుడు వాళ్ళని వాట్ ఈస్ యువర్ మెసేజ్, ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీరు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు సార్, టైం. సో పర్టికులర్ టైం వాళ్ళు దీనికి పెట్టగలగాలి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు టైం మేనేజ్ చేసుకోగలగాలి, అండ్ ఫ్యామిలీ అన్నీ చూసుకొని మేనేజ్ చేసుకోగలిగేది ఉండాలి. అండ్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఫ్యామిలీ కానీ ఎవరొకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అవన్నీ వదిలేసి స్ట్రాంగ్ గా నిలబడగలగాలి. అండ్ బిజినెస్ అంటే స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ తట్టుకోగలగాలి. ఓకే, సో వెన్ దే ఆర్ రెడీ ఫర్ దట్ అన్నిటికీ రెడీ, గట్టిగా నిలబడాలి. సో ఏదైనా రాగానే కొంచెం ఎమోషనల్ అయిపోయి లేకపోతే దాన్ని లోకి వెళ్ళిపోతే ఏంటి అని అంటే అది బిజినెస్ మీద పడుతుంది. అలా పడకుండా మనం స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటికల్లీ మన సిచ్యుయేషన్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోతాయి. Okay, very nice అండి, వెరీ నైస్, వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండ్ యు ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ యూ ద కంటిన్యూడ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.